యుక్రెయిన్ యుద్ధానికి బ్రేక్స్ వేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. యుద్ధం ముగింపుపై పుతిన్తో ఫోన్లో మాట్లాడిన ట్రంప్ ఆ తర్వాతి రోజే జెలెన్స్కీతోనూ చర్చలు జరిపారు. పుతిన్తో మాట్లాడిన విషయాలను ట్రంప్ జెలెన్స్కీకి వెల్లడించారు. అయితే ఓవైపు యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధమంటూనే రష్యా యుక్రెయిన్ పై దాడులు చేస్తోందని జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మౌలిక వసతులను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ట్రంప్ స్పందించాలంటూ జెలెన్స్కీ కోరారు. నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఓ కొలిక్కి వస్తోంది. ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. ఇటీవల కొద్ది రోజుల క్రితం ట్రంప్ వైట్ హౌస్లో జెలెన్స్కీతో భేటీ అయ్యారు. అయితే ఈ చర్చలు అర్ధాంతరంగానే ముగిశాయి. అయితే ఈ తర్వాత సౌదీ అరేబియాలో ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆధ్వర్యంలో అమెరికా మంత్రులు, అధికారులు ఉక్రెయిన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. అయితే ఈ చర్చల్లో 30 రోజుల పాటు కాల్పుల విరమణకు అమెరికా ప్రతిపాదించింది. అమెరికా చేసిన ప్రతిపాదనకు ఉక్రెయిన్ సానుకూలంగా స్పందించింది. ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సూత్రప్రాయంగా అంగీకరించారు. ఇక యుద్ధం ముగించడంపై ట్రంప్ పుతిన్తో ఫోన్లో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ యుద్ధాన్ని శాశ్వత శాంతితో ముగించాలని ఇద్దరు నేతలు నిర్ణయించినట్టు వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. తాజాగా ట్రంప్ పుతిన్ మధ్య జరిగిన చర్చలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. పుతిన్ ఏం చెప్పారనే విషయాన్ని తెలుసుకోవడానికి తాను ట్రంప్తోనే నేరుగా మాట్లాడతానన్నారు. రష్యాతో చర్చల విషయంలో ట్రంప్తో సంప్రదింపులు జరుపుతానన్న జెలెన్స్కీ యుద్ధ నివారణకు తదుపరి చర్యల గురించి తెలుసుకుంటానని వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చలు జరిపిన ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభ్యర్థనతో ఆయనతోనూ ఫోన్లో మాట్లాడారు. ఈ సంభాషణలో శాంతి ఒప్పందానికి సంబంధించి ఇరు దేశాల అభ్యర్థనలను చర్చించారని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు. త్వరలోని ఈ చర్చల వివరాలను బహిర్గతం చేస్తానని ఆయన తెలిపారు. ఇక జెలెన్స్కీతో జరిగిన చర్చలపై ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడానని, దాదాపు గంట పాటు తమ సంభాషణ కొనసాగిందని ట్రంప్ అన్నారు. నిన్న పుతిన్తో జరిపిన చర్చలపైనే ఎక్కువసేపు మాట్లాడుకున్నామన్న ట్రంప్ ఉక్రెయిన్ రష్యా శాంతి ఒప్పందానికి సంబంధించి ఇరు వర్గాల అభ్యర్థనలు, అవసరాలపై ఇవి కొనసాగాయని తెలిపారు. సరైన దారిలోనే ముందుకు వెళుతున్నామని, చర్చలకు సంబంధించి వివరాలను రూపొందించాలని విదేశాంగ మంత్రి మార్కో రూబియో, జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్జ్లను ఆదేశిస్తానని తెలిపారు. అంతకుముందు పుతిన్తో జరిపిన చర్చల గురించి తెలుసుకోవడానికి జెలెన్స్కీ ట్రంప్తో మాట్లాడాలని కోరారు. ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు నిలిపివేయాలని అమెరికా, రష్యా మధ్య అంగీకారం కుదిరినప్పటికీ రష్యా సైన్యాలు ఉక్రెయిన్ భూభాగంపై డ్రోన్ దాడులు కొనసాగిస్తున్నాయని జెలెన్స్కీ ఆరోపించారు. ఈ సందర్భంగానే ట్రంప్తో జెలెన్స్కీ ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలపై నెల రోజుల పాటు దాడులు ఆపాలని యుఎస్, రష్యా మధ్య అంగీకారం కుదిరినప్పటికీ ఈ ఒప్పందం ఉల్లంఘనకు గురైందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. తమ భూభాగంలోని మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రష్యా దాడులపై జెలెన్స్కీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిజంగా రష్యా ఏం కోరుకుంటుందనేది ఈ దాడుల ద్వారా స్పష్టమవుతోందని, దాదాపు 40 డ్రోన్లు తమ భూభాగాన్ని తాకాయన్నారు. మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకున్నాయని, సుమీలోని ఆసుపత్రితో పాటు ఉక్రెయిన్ జటోమిర్, చెర్నీహివ్ తదితర ప్రాంతాల్లో ఈ డ్రోన్ దాడులు జరిగాయని వెల్లడించారు. తమ ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని రష్యా అర్ధరాత్రి వేళల దాడులు చేయడం సరైంది కాదన్న జెలెన్స్కీ, ఉక్రెయినియన్ల సాధారణ జీవితానికి ఇవి విఘాతం కలిగిస్తాయన్నారు. యుద్ధాన్ని పొడిగించేందుకు పుతిన్ చేస్తున్న ప్రయత్నాలపై ప్రపంచ నాయకులు స్పందించాలంటూ జెలెన్స్కీ పోస్ట్ చేశారు. రష్యా శాంతిని కాంక్షిస్తుందని చెప్పుకుంటూ ఇలాంటి దాడులు చేస్తోంది కదా అంటూ జెలెన్స్కీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రష్యా చేస్తున్న దాడులపై జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ కూడా స్పందించారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పడంపై పుతిన్ ఆటలాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ తాజా దాడులపై ట్రంప్ ఖచ్చితంగా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.